హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. పన్నీర్ కొద్దిగా దూరగా కొద్దిగా వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి నేను పన్నీర్ కొద్దిగా నెయ్యిలో వేయిస్తున్నా. పన్నీర్ వేసుకుంటా. మళ్ళీ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండు కట్టలు పాలకూర వేసుకుంటున్నా. పచ్చిదే పాలకూర ఫ్రై చేసుకోవద్దు, ఇట్లా నూనెలో కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. నూనెలో ఫ్రై అయిపోయింది, బంద్ చేసుకుంటున్నా. ఇది పక్కన తీసి పెట్టుకుంటున్నా. టమాటాలు వేసుకుంటున్నా. 2 టమాటాలు, ఒక పెద్దది ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకుంటున్నా. కొద్దిగా చిన్నది అల్లం ముక్క, చిన్నది కొబ్బరి, కొద్దిగా 2-3 కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుంటున్నా. అయిపోయింది. అదే గిన్నెలకు మళ్ళీ పాలకూర వేసుకుంటున్నా. కొన్ని వాటర్ వేసుకుంటున్నా నేను. అయిపోయింది, మిక్సీ తీసేసుకుంటున్నా. ఆయిల్ పోసుకుంటున్నా. ఒక చిన్న గిన్నెడు పోసుకున్నా నేను. ఒక 2 స్పూన్లు, పెద్దవి 2 స్పూన్లు ఉంటాయి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నా. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. 2 గోజారాకు వేసుకున్నా చిన్నవి. మనం ముందే మిక్సీలో పట్టుకున్నది అన్నీ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి అవి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, అది ఇందులో వేసుకుంటున్నా. మంచిగా నూనెలో ఫ్రై కానియాలి, పచ్చివాసన పోయేదాకా. నూనె బయటకు వచ్చింది, ఫ్రై అయిపోయింది ఇది మొత్తము. ఇది నేను పాలకూర మిక్స్ చేసి పెట్టుకున్నా కదా, అది వేసుకుంటున్నా.
అందులోనే కొద్దిగా పసుపు, ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. నూనె బయటికి వచ్చింది. ఇక ఇట్లా నూనె బయటికి రావాలి. వచ్చిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. నేను ముందే పన్నీర్ ముక్కలను నెయ్యిలో వేయించి పెట్టుకున్నా. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి నేను నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకున్నా. ఆ ముక్కలను నేను వేసుకుంటున్నా. నెయ్యిలో వేయించకున్నా కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చివాసన ఉంటుందని నేను వేయించిన. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికింది కదా, నూనె కూడా బయటకు వచ్చింది. దించే ఒక 2 నిమిషాల ముందు కస్తూరి మెంతి వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. దాంతో టేస్ట్ వస్తుంది. లేకపోయినా ఏం కాదు, ఉంటే వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుంది. మనం సాల్ట్ వేసుకున్నాము, కానీ నాకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. నేను కొద్దిగా వేసుకుంటున్నా, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసుకుంటున్నా. కస్తూరి మెంతి వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకోవాలి. పాలక పన్నీర్ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.